హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చుక్కకూర పచ్చడి చేస్తున్నాను. చూడండి, దానికోసం కడాయి పెట్టేసుకున్నాను. చుక్కకూర ఒక 5 కట్టలు తీసుకొని కడుక్కున్నాను. చూడండి, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ అది వేసి కడిగేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టేసుకున్నాను. కొంచెం నువ్వులు వేస్తున్నాను కడాయిలో. పచ్చడిలో ఎందులోనైనా నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, సరిపోతుంది. చుక్కకూర కొంచెమే ఉంది కాబట్టి సరిపోతుంది. పచ్చిమిర్చి కారం ఎంత కావాలో అంత తుంపేసేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వులు అయితే డ్రై రోస్ట్ చేసుకుందాము. చూడండి, నువ్వులు అయితే డ్రై రోస్ట్ చేసేసుకొని తీసేసుకున్నాను నువ్వులు అనేది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. కడాయిలో ఎంత పచ్చడికి సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి గ్రీన్ చిల్లీ మొత్తము వేయించేసుకోవాలి పచ్చడిలోకి. ఇవి బాగా మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి గ్రీన్ చిల్లీ వేగాక నెక్స్ట్ చూపిస్తాను. మిర్చి అనేది అంతా వేగిపోయింది, తీసేస్తున్నాను. నేను ఒక ప్లేట్లోకి అయితే పచ్చిమిర్చి తీసేస్తున్నాను. తీసేసి మనం ఇవన్నీ మిర్చి తీసేసుకొని చుక్కకూర అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చుక్కకూర వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఒక 2 సార్లు కడుక్కోవాలి. చుక్కకూర అనేది లాస్ట్లో సాల్ట్ వేసి కడుక్కోవాలి. ఏ ఆకుకూర అయినా సరే సాల్ట్ యాడ్ చేసి కడుక్కోవాలి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. లైక్ చేసి కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఇది వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు చుక్కకూర మంచిగా ఉడకాలి. ఉడికాక మీకు ఒక 2 నిమిషాలు అయినాక మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఆకుకూర అనేది అంతా దగ్గరకు వచ్చేసింది బాగా. ఇప్పుడు ఇట్లాంటి టైంలో పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఇందులో పోపు అది వేసుకోము, పసుపు యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. మిక్సీలో ఏం వేయని అవసరం లేదు. సాల్ట్ వేస్తాను టేస్ట్కి తగినంత. చూడండి, టేస్ట్కి తగినంత సాల్ట్, రాక్ సాల్ట్ వేస్తున్నాను. మెల్ట్ అయిపోతుంది సాల్ట్ అనేది. ఇంకొక 2 నిమిషాలు అనేది కూర వేగాలి. చూడండి, చుక్కకూర అంతా కూడా వేగిపోయింది బాగా. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది, సపరేట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకొని ఈ చల్లగా అయిపోయాక ఈ మిర్చి, ఒక 2 ఎల్లిగడ్డలు, నువ్వులు, జీలకర్ర అన్నీ వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇది ముందైతే చల్లగా అయ్యాక మీకు చూపిస్తానండి మిక్సీలో వేసుకొని. చూడండి, ఇదైతే చల్లగా అయిపోయింది మొత్తము. ఇందులో ఇప్పుడు ఏమేమి వేసుకుంటున్నానంటే ఒక స్పూన్ జీలకర్ర మిక్సీలో అన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకున్నాక చూపిస్తాను మీకు నేను. ఒక 2 ఎల్లిగడ్డలు, నువ్వులు, ఒక 3 స్పూన్ల నువ్వులు, ఈ పచ్చిమిర్చి. ఫస్ట్ ఇవి బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా పేస్ట్లా కాదు, మొత్తము మిక్సీలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది మొత్తం మెత్తగా అయ్యాక అప్పుడు ఈ చుక్కకూర కూడా ఇందులో వేసేసుకొని తిప్పుకున్నాక మీకు చూపిస్తాను తీసినాక. మొత్తం మిక్సీ అయితే వేసుకున్నాను, మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా ఉండేటట్టే వేసుకున్నాను. ఇదంతా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వేడన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, లైక్ కంపల్సరీ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.